హాయ్ వ్యూస్ సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. చాలామంది వాళ్ళ జీవితంలో విజయం సాధించి ఖచ్చితంగా ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అయితే సరైన ప్రణాళిక లేక సతమతం అవుతూ ఉంటారు. ఎలా ప్లానింగ్ చేసుకోవాలి, గెలవడానికి, సక్సెస్ అవ్వడానికి ఎలాంటి ప్రణాళికను రూపొందించుకోవాలి అనే విషయాలు తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ లైఫ్ స్కిల్స్ ఎక్స్పర్ట్ క్రిష్ రాధాకృష్ణ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం పదండి. నమస్తే అండి. నమస్తే అండి. సో చాలామంది కాదు, అందరూ కూడా జీవితంలో సక్సెస్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు, ఉన్నత స్థానంలో నిలబడాలని. అయితే సక్సెస్ అవ్వాలంటే ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలంటారు? సక్సెస్ ఈజ్ ది ప్రోగ్రెసివ్ రియలైజేషన్ ఆఫ్ వన్స్ ఓన్ ప్రీడిటర్మిన్డ్ గోల్స్. అంటే ఏంటి? సక్సెస్ అన్నది ప్రోగ్రెసివ్ రియలైజేషన్. అంటే ఎవడు సడన్గా గొప్పవాడైపోయినాడు, సడన్గా విజయం సాధించాడు అనుకుంటాను చూసారా, అది మాత్రం భ్రమ మాత్రమే. సక్సెస్ ఈజ్ ది ప్రోగ్రెసివ్ రియలైజేషన్ ఆఫ్ వన్స్ ఓన్ ప్రీడిటర్మిన్డ్ గోల్స్ రిటర్న్ ఆన్ పేపర్. ప్రీడిటర్మిన్డ్ అంటే మనం ఏదో ఊహించుకోవడం కాదు, ముందే ఆలోచించి నేను జీవితం లోపల ఏం కావాలనుకుంటున్నాను, ఏం చేయాలనుకుంటున్నాను, ఏం సాధించాలనుకుంటున్నాను అనే ఒక ప్రణాళిక రచించుకొని ప్రీడిటర్మిన్డ్ గోల్స్ రిటర్న్ ఆన్ పేపర్, దాని ఒక సక్సెస్ జర్నల్ లాగా ఒక పుస్తకం పెట్టుకొని ఆ పుస్తకం లోపల నేను ఏం సాధించాలి, ఏం చెయ్యాలి, నేను ఏం కావాలనుకుంటున్నాను అని చెప్పి ఆ సక్సెస్ జర్నల్ లోపల అదొక డైరీ అన్నమాట రాసేసి అందులోపల బేబీ స్టెప్స్, అంటే ఆ చిన్న స్టెప్స్ నేను ఏం చేయాలనుకుంటున్నానో మొత్తం రాసి దాన్ని ఒక క్లారిటీ తెచ్చుకోవడం. ఇట్స్ సో ఇంపార్టెంట్. క్లారిటీ ఈజ్ పవర్. చాలామంది నేను జీవితంలో సక్సెస్ కావాలంటారు, గొప్పవాడిని కావాలంటారు. ఎట్లా అవుతారండి? అంటే వాట్ యు వాంట్ టు బీ ఇన్ లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళి నాకు టికెట్ ఇయ్యి అంటే టికెట్ కలెక్టర్ అడుగుతాడు మీరు ఎక్కడికి వెళ్ళాలండి అని. మన బ్రెయిన్ కూడా అలాంటిదే. మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం సాధించాలనుకుంటున్నారు, మీ యొక్క ఆశయాలు ఏంటి, మీరు అంటే ఈ ఫస్ట్ ఇయర్లో ఏం చేయాలనుకుంటున్నారు, 5 ఇయర్స్లో 10 ఇయర్స్లో బై రిటైర్మెంట్లో ఏం కావాలనుకుంటున్నారు అని ఒక ప్రణాళిక రచించుకొని, ఎట్లయితే ఒక్కసారి టికెట్ కనుక తీసుకున్నట్టయితే ముంబైకి డైరెక్ట్ ముంబైలో దిగుతారు. మనం కనుక అమెరికా టికెట్ తీసుకుంటే డైరెక్ట్ అమెరికాలో దిగుతాము. మన జీవితం కూడా అంతే. ఒక ప్రణాళిక రచించుకొని దాని ప్రకారం ఎప్పుడైతే మనం యాక్షన్స్ తీసుకుంటామో, మెల్లగానో ఫాస్ట్గానో స్లోగానో మీరు ఒక దిశ నిర్దేశించుకొని మీరు లైఫ్లో ముందుకు సాగుతారు. సో అలాగే అంటే జీవితంలో మనం అనుకునేది సాధించాలంటే కృషి, పట్టుదలతో పాటు ఇంకెలాంటి అర్హతలు కలిగి ఉండాలంటారు? అన్నిటికన్నా కూడా ప్యాషన్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. ఏది చేయాలనుకున్నా కూడా ఒక ప్యాషన్ ఉండాలి. మీరు కనుక మీరు చేసే పని మీకు ఇష్టం లేదనుకోండి, మానేసేయండి. మీరు ఏం చేయాలనుకున్నారో, ఏదైతే ఒక ఇష్టంగా చేయాలనుకుంటున్నారో ఎప్పుడు కానీ ఇష్టంగా చేయాలి కానీ కష్టంగా చేయకూడదు. కష్టంగా చేస్తున్నారు అంటే మీరు దాన్ని ఎంజాయ్ చేయట్లేదని అర్థం. ఇష్టంగా చేస్తున్నారంటే మీకు ప్యాషన్ ఉందని దాని అర్థం. ఇష్టం లేకుండా కనుక అయినట్టయితే ఏది చేసినా బోర్ కొడుతుంది, చికాకు పుడుతుంది. ఏ కాస్త ఆటంకాలు వచ్చినా, ఏ డిఫికల్టీస్ వచ్చినా కూడా మీరు ఫస్ట్ దాన్ని వదిలేస్తారు. ఆ వదిలేయకుండా ఉండాలి అంటే పర్సిస్టెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ పర్సిస్టెన్స్ ఎప్పుడు వస్తుంది? మీలో ప్యాషన్ ఉన్నప్పుడు. ఆ ప్యాషన్ ఉన్నప్పుడు మీలో ఒక ఏకాగ్రత వస్తుంది. ఆ ఏకాగ్రత అన్నదే ఫోకస్. యువర్ ఎనర్జీ గోస్ వేర్ యువర్ ఫోకస్ గోస్. మనం ఎప్పుడైతే ఫోకస్ చేస్తామో ఆ చుట్టుపక్కల అన్నీ కూడా పక్కకు జరిగిపోతాయి. బహుశా మీరు చూసుంటారు, గుర్రాన్ని నడిపించేవాడు ఆ గుర్రానికి గంతలు కడతాడు. ఎందుకు? అది లెఫ్ట్ సైడ్ చూడకుండా, రైట్ సైడ్ చూడకుండా అది లేదా ముందరికి సాగిపోతుంది అన్నమాట. అయితే నేను ఒకసారి అపోలో హాస్పిటల్ ప్రతాప్ రెడ్డి గారిని అడిగాను. ఆయన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ అపోలో గ్రూప్. ఆయన ఫస్ట్ పర్సన్ హూ స్టార్టెడ్ ది కార్పొరేట్ హాస్పిటల్స్ ఇన్
ఇండియా, హైదరాబాద్లో. అయితే ఆయన అక్కడ అమెరికాలో ఉన్నప్పుడు ఒక పార్టీ లోపల అందరు అన్నమాట, డాక్టర్లు అందరు కూడా, ఇండియా వాళ్ళకి ఒకళ్ళ దగ్గర పనిచేయడం తెలుసు కానీ ఈ కార్పొరేట్ కల్చర్ తెలియలేదు, వాళ్ళకి రాదు అని చెప్పి ఒక హేళనగా మాట్లాడారట. అప్పుడు ఆయనకు ఒక పట్టుదలగా వచ్చి, మనం ఇండియాలో ఎందుకు స్టార్ట్ చేయకూడదు, ఎట్లా స్టార్ట్ చేయాలి, ఏం చేయాలి, వానికి ఏమీ తెలియదు. డైరెక్ట్ అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన తర్వాత తెలిసింది, ₹1 కూడా బ్యాంకులు దానికి రుణాలు ఇయ్యదు, బికాస్ ఇట్ డజంట్ కమ్ అండర్ ది ఇండస్ట్రీ. అప్పుడు ఏమన్నారంటే దీన్ని మేము ఏం చేయలేము, అప్పుడు గవర్నమెంట్ దాన్ని అప్రూవ్ చేయాలి. గవర్నమెంట్ అప్రూవ్ చేయాలంటే అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్, ఆమె కూడా ఏం చేయలేదు, పార్లమెంట్లో బిల్లు తీసుకురావాలి, ఆ బిల్లు కనుక తీసుకొచ్చినట్టయితేనే అవుతుంది అని. అప్పుడు ఆయన ఇండియాకు వచ్చి ఆయన ఢిల్లీ లోపల నెలల తరబడి అక్కడ ఉండి ఎన్నోసార్లు అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. లాస్ట్కి దొరికిన తర్వాత ఈ మాకేం లాభము అంటే బీదవాళ్ళకు కూడా నేను హెల్ప్ చేస్తాను, ఇంత పర్సెంటేజ్, ఈ యొక్క ఇంటర్నేషనల్ కల్చర్ రావాలి, దానికి కొన్ని మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇండియా లేదా గెలుస్తుంది, మనకు ఆమ్దనీ వస్తుంది, మనకు ఒక రెవెన్యూ వస్తుందన్న మాటతోటి అప్పుడు పార్లమెంట్లో పాస్ చేసి ఇవాళ రోజు కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చినాయి అంటే దానికి కారణం ప్రతాప్ రెడ్డి గారు. ఆయన ఏమన్నారంటే, నేను అంత తెలివిగలవాణ్ణి కాదు, అంత బ్రిలియంట్ కాదు, నా దగ్గర పనిచేసే వాళ్ళు ఇంకా నాకన్నా ఎక్కువ బ్రిలియంట్, కానీ ఒక్కసారి నేను డిసైడ్ అయిపోయిన తర్వాత నా మాట నేనే వినను, నేను ఒక కళ్ళకి ఎట్లయితే గుర్రానికి గంతలు కడతారో ఆ విధంగా గంతలు కట్టుకొని నా ఆశయ సిద్ధి వైపు ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా ముందరికి వెళ్తాను. దానికి కారణమే అపోలో. ఇవాళ రోజు ఇన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చినాయి అంటే దానికి కారణం వన్ మ్యాన్స్ విజన్, వన్ మ్యాన్స్ ప్యాషన్, వన్ మ్యాన్స్ ఫోకస్ అండ్ వన్ మ్యాన్ టోటలీ గెటింగ్ ఇన్వాల్వ్డ్. ఆ రోజు నేను ప్రతాప్ రెడ్డి గారితో విన్నప్పుడు అనిపించింది, ఈ ప్యాషన్ అండ్ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని. సో అంటే జనరల్గా 1000 మైళ్ళ దూరమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది అంటుంటారు. సో మనం ఈ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎన్నో అవాంతరాలు, ఎన్నో బాధలు అడ్డొస్తాయి, అయినా వెనుదిరగద్దు, ముందుకే సాగండి అంటూ ఉంటారు. దీనికి మీరేమంటారు? లాంగెస్ట్ జర్నీ ఆల్సో స్టార్ట్ విత్ ది స్మాలెస్ట్ స్టెప్స్. మెనీ పీపుల్ ఓవర్ ఎస్టిమేట్ వాట్ దే కెన్ డూ ఇన్ 1 year and they underestimate what they can do in a decade's time. చాలామంది ఏమంటారు, నేను ఒక్క నెలలో ఇది సాధించేస్తాను, అది సాధించేస్తాను, ఒక్క 6 నెలల్లో చూడు నేను ఎక్కడో ఉంటాను, నా సంవత్సరం లోపల నా జీవితమే మారిపోతుందని. కానీ మెనీ పీపుల్ దే ఓవర్ ఎస్టిమేట్, నేను సంవత్సరంలో అది చేసేస్తాను ఇది చేస్తానని మాట్లాడతారు, కానీ 10 సంవత్సరాల తర్వాత నువ్వు ఎక్కడుంటావు అంటే తెలియదు అంటారు. అందుకోసమే మేనేజ్మెంట్లో విజయానికి ముఖ్యమన్నది బిగిన్ విత్ ఎండ్ ఇన్ మైండ్. బిగిన్ విత్ ఎండ్ ఇన్ మైండ్ అంటే నువ్వు రిటైర్మెంట్ ఏజ్కి 60 ఏళ్ళు 70 ఏళ్ళు నీకు రిటైర్మెంట్ వచ్చే ఏజ్కి నువ్వు ఏం కాదలుచుకున్నావు, నువ్వు ఏం సాధించదలుచుకున్నావు, ఏ పొజిషన్లో ఉన్నావు, ప్రొఫెషనల్గా, ఫినాన్షియల్గా, ఫ్యామిలీ, కమ్యూనిటీ అండ్ స్పిరిచువల్గా, ఈ అన్ని దృక్పథాలతోటి నువ్వు జీవితంలో ఎక్కడుంటావో ఆ బిగిన్ విత్ ఎండ్ ఇన్ మైండ్ అని చెప్పి క్లియర్గా రాసుకోండి. మనం ఏం చేస్తాము, విజయం సాధించాలి అన్నా, గోల్ సెట్టింగ్ అన్నా ఇప్పటి నుంచి మనం ఫ్యూచర్కి ప్లాన్ చేస్తాము. ఇప్పటి నుంచి ఫ్యూచర్కి ప్లాన్ కాదండి, ఫ్యూచర్ నుంచి ఇప్పటికి ప్లాన్ చేయాలి. నేను ఫ్యూచర్లో అక్కడ ఉండాలి అంటే నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అనే ఒక ఆలోచన మనిషిలో కనుక వచ్చినప్పుడు ఏమవుతుంది, మీ ప్రతి అడుగు కూడా మీ యొక్క ఆశయ సిద్ధి వైపు ముందుకెళ్తుంది. బికాజ్ యూ హ్యావ్ ఏ క్లారిటీ, నేను అక్కడికి ఆల్రెడీ వచ్చేసాను అని చెప్పి. ఇప్పుడు వాల్ట్ డిస్నీ ఆయన చాలా చిన్న ఒక మెకానిక్ షాప్లో పనిచేసేవాడు. ఒక ఎలుక ఇట్లా వచ్చేసి వెళ్ళిపోయేది, ఇట్లా ఎలుక వచ్చేసి వెళ్ళిపోయేది, అది చాలా ఫన్నీగా ఉండేది.
వాల్ట్ డిజ్నీ దానికి ఒక చిన్న క్యారికేచర్ తయారు చేశాడు. దాని ఓనర్ ఏం చేశాడు, ఒక పబ్లిషింగ్ హౌస్కి ఇచ్చాడు. అది వాళ్ళకి నచ్చి అది పబ్లిషింగ్ అయిన తర్వాత ఆయన ప్యాషన్ ఏదైతే క్యారికేచర్ ఉందో ఆయన లేదా డిజ్నీ అంటే ఈ యొక్క డిజ్నీ క్యారెక్టర్ ఆయన మిక్కీ మౌస్ అని చెప్పి మొదలుపెట్టాడు. ఇట్ వాజ్ ఎ బిగ్ హిట్. దాని తర్వాత ఆయన ఎంత తన విజన్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ ట్వైస్ ఇన్ దిస్ యూనివర్స్. ప్రపంచంలో అన్నీ కూడా 2 సార్లు సృష్టించబడతాయి. ఒకటి మన మెదడులో, ఇంకోసారి రియాలిటీలో. డిజ్నీ ల్యాండ్ ఏదైతే ఇప్పుడు ప్రపంచంలోనే అదొక అద్భుతమైన సృష్టి. నేను అమెరికాకి వెళ్ళినప్పుడు చూసి నేనే ఆశ్చర్యపోయినాను. అంటే హ్యూమన్ మైండ్ ఇంత చేయగలదా అని. అది మొత్తం డిజ్నీ ఎంపైర్ మొత్తం కూడా స్టార్ట్ అయిపోయింది. ఆ ఇనాగ్రేషన్కి బిఫోరు వాల్ట్ డిజ్నీ చనిపోయినారు. అయితే ఆ ఇంజనీర్లు వచ్చి అన్నారు, వాల్ట్ డిజ్నీ గారు వచ్చి ఇవాళ రోజు తన క్రియేషన్ని చూసి అబ్బా ఎంత అద్భుతంగా దీన్ని క్రియేట్ చేశారు అని చెప్పి ఎంత సంతోషించేవారు అంటే, ఆయన కొడుకు అన్నాడు, మా నాన్నగారు దీన్ని చూడబట్టే ఇవాళ రోజు ఈ యొక్క డిజ్నీ వరల్డ్ ఉన్నది అని చెప్పాడు. ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ ట్వైస్ ఇన్ దిస్ యూనివర్స్. ఒకసారి మన మెదడులో, ఇంకోసారి రియాలిటీలో. మన బేబీ స్టెప్స్ అంటే చిన్న 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 స్టెప్స్ ఏవైతే తీసుకుంటామో అదే జీవితంలో ముందరికి తీసుకెళ్తుంది. ఆ చిన్న స్టెప్పే కదా అనుకుంటాం కదా, అదే ఒక మేజర్ స్టెప్ అవుతుంది, అదే జైంట్ లీప్ అవుతుంది. సో అలాగే విజయం సాధించాలంటే సమయం విలువ తెలిసి ఉండాలి. అంటే వేకువజామున నిద్ర లేవాలి, మనకు కావాల్సిన టైమే నిద్రపోవాలి, మిగతా పనంతా మన లక్ష్యం కోసం పని చేస్తూ ఉండాలి, ఏదో ఒక పని చేస్తూ ఉండాలి అని అంటూ ఉంటారు. అంటే విజయానికి సమయానికి కూడా ఎటువంటి రిలేషన్ ఉంటుంది? అవర్ లైఫ్ ఈజ్ క్యాల్కులేటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం. బహుశా మీరు చూసుంటారు, మీ తాతలో, అమ్మమ్మలో, లేకపోతే ముత్తాతలో వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళది ఒక ఫోటో హ్యాంగ్ చేస్తారు. బార్న్ ఆన్ సచ్ అండ్ సచ్ డేట్, డైడ్ ఆన్ సచ్ అండ్ సచ్ డేట్. అంటే జననము, మరణము, ఈ మధ్యలోదంతా డ్రామా అన్నమాట. అవర్ లైఫ్ ఈజ్ క్యాల్కులేటెడ్. అంటే ఈ సంవత్సరంలో పుట్టాడు, ఈ సంవత్సరంలో పోయినాడు, అంటే ఇన్ని సంవత్సరాలు బతికాడు అని. అంటే మన లైఫ్ ఈజ్ క్యాల్కులేటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం. నాకు ఇప్పటికి కూడా మహాభారత్ సీరియల్ చూసేటప్పుడు మై సమయ హూ అంటే నేను సమయాన్ని, కృష్ణుడి జననాన్ని చూశాను అని చెప్పి మొత్తం చెప్తుంటాడు. అంటే అన్నిటికన్నా కూడా ముఖ్యమైనది జీవితంలో ఏది అంటే సమయం. మీరు ఎప్పుడైనా డబ్బులు పోయినా కూడా నథింగ్ టు వరీ, మళ్ళీ సమయం లోపల మళ్ళీ మీరు దాన్ని సాధించుకోవచ్చు. కానీ ఒక సమయాన్ని కనుక వృధా చేసినట్టయితే ఒక జీవితమే వృధా అయిపోతుంది. అందుకోసం ఏమంటారంటే టైం ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్స్ టైం, ప్లేస్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్స్ ప్లేస్. అంటే ఏ సమయంలో ఏది చెయ్యాలి అనే ఒక దిశ నిర్దేశించుకొని ఒక ప్రణాళిక రచించుకొని అందులో ఎన్నో అవరోధాలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో ఫెయిలియర్స్ వస్తాయి, ఎన్నో అపజయాలు వస్తాయి. రావు అని మాత్రం నేను చెప్పట్లేదు, చాలా వస్తాయి. కానీ మన యొక్క ఆశయ సిద్ధి వల్ల ఆ సమయం లోపల నేను ఇది చెయ్యాలి అనుకున్నప్పుడు ఇది వర్కౌట్ కాలేదు, నెక్స్ట్ ఏం చేయాలి, ఇది వర్కౌట్ కాలేదు, నెక్స్ట్ ఏం చేయాలి, ఇది వర్కౌట్ కాలేదు, నెక్స్ట్ నేనేం చేయాలి అని చెప్పి యు బికమ్ లైక్ ఏ పాసిబిలిటీ థింకర్. ఎప్పుడైతే సమయాన్ని ఎవరైతే సద్వినియోగం పరుచుకుంటారో వాళ్ళు జీవితంలో ఏదైనా సాధించగలరు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే పర్సనల్ డిసిప్లిన్. పర్సనల్ డిసిప్లిన్ అంటే ప్రతి వాళ్ళు కూడా నేను ఇది జీవితంలో ఇది చేయాలనుకుంటున్నాను. మనకు ఎవ్వరికైనా సరే ఈ భూప్రపంచం మీద అందరికీ సమానంగా అంటే ఇవ్వబడింది ఏది అంటే అదొక సమయమే. ఒక మహారాజు కానీ, బిల్ గేట్స్ కానీ, మన ప్రైమ్ మినిస్టర్ కానీ, నేను కానీ, నువ్వు కానీ అందరికీ సమానంగా ఇచ్చింది ఈ నేచర్ ఈజ్ 24 గంటలు, ఈ ఏడాదికి 365 రోజులు, నిమిషానికి 60 సెకండ్లు. ఎవ్వరికి ఒక్క సెకండ్ ఎక్స్ట్రా ఉండదు,
ఒక్క సెకండ్ తక్కువ ఉండదు. కానీ ఎవరైతే ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళు వితిన్ ది షార్టెస్ట్ పాసిబుల్ టైం వాళ్ళు జీవితంలో సాధించాలనుకున్నవన్నీ కూడా సాధిస్తుంటారు. వాడు లక్ రాబోయే వాడికి సుడుందిరా, వాడికి ఈ జీవితంలో లక్ ఉందిరా. లక్ అంటూ ఏం లేదు. ఇట్ ఈస్ బ్యూటిఫుల్లీ సెడ్, లక్ ఈజ్ దట్ మీటింగ్ పాయింట్ వేర్ అలర్ట్నెస్ మీట్స్ ది ఆపర్చునిటీస్ పాసింగ్ బై. అందరికీ అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి జీవితంలో. సరి అయిన సమయంలో సరైన టైం లోపల ఎవరైతే ఆ అవకాశాన్ని చేజిక్కించుకుంటారో వాళ్ళే జీవితం లోపల ముందుకు సాగి వాళ్ళు సాధించాలనుకున్నవన్నీ సాధిస్తారు. ఎక్కడైతే ఆ సమయాన్ని వాడు సరిగ్గా వినియోగించుకోకుండా దాన్ని పోస్ట్పోన్ చేసి మళ్ళీ దాన్ని కావాలనుకున్నప్పుడు కూడా మళ్ళీ ఆ ఛాన్స్ దొరకదు. నేను అదే చూశాను. ఎంతోమంది గొప్పవాళ్ళు ఆ చిన్న అవకాశాన్ని వాళ్ళు చేజిక్కించుకొని వాళ్ళ జీవితంలో ఎక్కడికో వెళ్ళిపోయినారు. అందుకోసం సరైన సమయం లోపల మీరు సరైన డెసిషన్ తీసుకొని ఎప్పుడైతే సరి అయిన టైం లోపల ఒక పర్సనల్ డిసిప్లిన్, దాన్నే ఇన్నర్ విన్నర్ అంటారు. అంటే మన మీద మనము విజయాన్ని సాధించాలి బిఫోర్ క్రియేటింగ్ ది అవుటర్ విన్నర్. అంటే బయటి ప్రపంచంలోకి వెళ్ళి విజయం సాధించే ముందర ఫస్ట్ ఈజ్ మన మీద మనం విజయం సాధించాలి. ఆ పర్సనల్ డిసిప్లిన్ వచ్చినప్పుడు జీవితంలో తప్పకుండా విజయాన్ని సాధిస్తారు, తప్పకుండా గొప్పవాళ్ళు అవుతారు. ప్లేస్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్స్ ప్లేస్. మీరు ఏ వస్తువు కూడా ఏది ఎక్కడ పెడతారో అక్కడే పెట్టండి. మళ్ళీ తీసిన చోట తీయడం కనుక మొదలుపెట్టినట్టయితే ఇటువంటి చిన్న చిన్న పర్సనల్ డిసిప్లిన్ ఏదైతే మనం పొద్దున్నే లేవడము, ఎక్సర్సైజ్ చేయడము, మెడిటేషన్ చేయడము, దాని తర్వాత మనం దైనందిన కార్యక్రమాల్లో ఏం చేయాలనుకుంటున్నారో ఒక ప్రణాళిక రచించుకొని ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైనా కూడా మీరు కింద పడుతూ మీద పడుతూ లేస్తూ ఆ పయనం వైపు ఎప్పుడైతే పయనిస్తుంటారో ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకున్న వాళ్ళు జీవితంలో తప్పకుండా గొప్పవాళ్ళు అవుతారు. ఆశయ సిద్ధి కోసం పని చేస్తారు. గొప్పవాళ్ళందరూ గొప్పవాళ్ళు కాదు, ఈ చిన్న చిన్న క్వాలిటీస్ని వాళ్ళు అలవరుచుకొని జీవితంలో విజయాన్ని సాధించారు. సార్, అలాగే లక్ష్యం చేరువ అవ్వడానికి ఒక ప్రణాళిక రూపొందించుకోవాలి అంటారు. ఆ ప్రణాళిక ప్రకారం ఫాలో అయితే మనకి ఈజీ అవుతుంది, కొంచెం లక్ష్యాన్ని చేరుకోవడంలో ఒక క్లారిటీ కూడా వస్తుంది అంటూ ఉంటారు. అంటే పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్ళాలని. దీనికి మీరేమంటారు? ఎటువంటి ప్రణాళికను రూపొందించుకోవాలి లక్ష్యాన్ని చేరుకోవాలంటే? ప్రణాళిక అన్నది చాలా ముఖ్యం. ప్రతి దానికి కూడా ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్ అంటారు. అంటే ప్లానింగ్ ఉండాలి, ప్రిపరేషన్ ఉండాలి, దాని గురించి యాక్ట్ కావాలి. ప్రణాళిక అన్నది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఎప్పుడైతే ప్లాన్ ఆఫ్ యాక్షన్ కనుక ఉండాలి అంటే ముందే మన మైండ్ లోపల నేను ఇది చేయదలుచుకున్నాను, ఇది చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి అని. మైండ్ ఏం చేస్తుంది, ఏదైనా పెద్ద పని చేయాలి అంటే అబ్బా ఇంత పెద్ద పనా నేను లేదా చెయ్యను అని చెప్పేసి ఇట్ విల్ స్టాప్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్నప్పుడు పెద్ద పుస్తకాలు చదవాలి అంటే ఆ పుస్తకం సైజ్ చూసి అమ్మా ఇంత పెద్ద పుస్తకం నేను చదవలేను అనిపించేది. అయితే అప్పుడు దీనిలో చంకింగ్ అంటారు. అయితే ఏం చేశాను, జస్ట్ 1 పేజ్ చదువుతాను అంతే, 10 నిమిషాలు చదువుతాను. 10 నిమిషాలప్పుడు 2 నుంచి 3 పేజీలు చదివేసేవాడిని. చూస్తుంటే 15 రోజుల్లో ఇంత పెద్ద పుస్తకం మొత్తం చదవడం అయిపోయేది. సేమ్ థింగ్ మన జీవితంలో ఏదైనా పని చేయాలి అంటే అబ్బా ఇంత పెద్ద పని నా చేత కాదనిపిస్తుంది. ఇప్పుడు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా కూడా ఒక్కొక్క ఇటుక పేరుస్తేనే ఎంతో పెద్ద భవనాలు నిర్మాణమైనాయి. కానీ సడన్గా అయితే అంత ఒక్కసారి అయితే కాలేదు కదా. ది రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. అందుకోసం అని చెప్పి దిస్ ఈజ్ సంథింగ్ కాల్డ్ అ బేబీ స్టెప్స్. అంటే చిన్న బేబీ స్టెప్స్ కానీ తీసుకున్నట్టయితే థింగ్స్ బికమ్స్ వెరీ ఈజీ. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ని ఆ పేరెంట్స్ చేస్తారు ఏంటంటే నువ్వులైతే ఇది అంటే మొత్తం చదవాల్సిందే అని చెప్పి. నేను ఒక చిన్న టిప్ ఇస్తాను పిల్లలకి, ఏం లేదు ఒక్కొక్క సబ్జెక్ట్ నాన్న జస్ట్ ఒక 10 నిమిషాలు చదువు.
మ్యాథమెటిక్స్ కూడా నీకు అర్థం కాలేదనుకో, అదొక నవల్లాగా 10 నిమిషాలు మాత్రమే చదువు పుస్తకం, ఇక చాలని చెప్పి ఆపిచ్చేసేయి. ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మొమెంటమ్. ఆ 10 నిమిషాలు చదివేసరికి దీన్ని ఏమంటాం మేము సైకాలజీలో, దాన్ని చంకింగ్ అంటాము. చంకింగ్ అంటే ఈ పెద్ద దాన్ని చిన్న 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 బిట్లలాగా చేయడం. ఇప్పుడు ఒక్కోసారి మనం భోజనం లోపల ఇన్ని ఐటమ్స్ పెట్టుకుంటాం, అబ్బా ఎట్లా తింటాం అనుకుంటాం. ఒక్కొక్క ముద్ద తింటే మొత్తం ప్లేటే ఖాళీ అయిపోతుంది కదా. అదేవిధంగా లైఫ్లో కూడా చిన్న చిన్న బేబీ స్టెప్స్ కనుక తీసుకొని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి ఎప్పుడైతే మనం ముందుకు సాగుతామో, ఆ ఒక్కొక్క పనిని మీరు రాసుకున్న తర్వాత మీ సాటిస్ఫాక్షన్ కోసము ఏం చేయాలి, మీరు ఒక రెడ్ పెన్ని తీసుకొని దాన్ని స్ట్రైక్ ఆఫ్ చేయండి. ఎస్ ఐ హ్యావ్ డన్ అని చెప్పి మన మీద ఒక సక్సెస్ కింద మనకొక టోటల్ అఫర్మేషన్ వచ్చేసి మన మీద మన కాన్ఫిడెన్స్ పెరిగి ఆ ఒక్కొక్క వర్క్ చేసుకుంటూ మనం పెద్ద వర్క్స్ కూడా మనం కంప్లీట్ చేయగలుగుతాము. దిస్ ఈజ్ ఎ స్మాల్ ప్రిన్సిపల్. ప్రతి పనిని చిన్న పనులలాగా డివైడ్ చేసి ఒక్కొక్క దాన్ని స్ట్రైక్ చేస్తూ పోతుంటే మీరు చూస్తూ ఇంత పెద్ద పని కూడా కంప్లీట్ అయిపోతుంది. ఒక పెద్ద భవన నిర్మాణాన్ని చూస్తారు, చిన్న పునాది వేస్తాడు, అబ్బా ఎప్పుడైతుంది అనుకుంటాము. మళ్ళీ మీరు తిరిగి వచ్చేసరికి 2 సంవత్సరాల లోపల ఆ మొత్తం బిల్డింగే అక్కడ ఉండిపోతుంది. ఈ బేబీ స్టెప్స్ లీడ్స్ టు జైంట్ లీప్ ఇన్ యువర్ లైఫ్. సో అలాగే అంటే ఈ సక్సెస్కి చేరువయ్యే క్రమంలో, మనిషి లక్ష్యం సాధించే క్రమంలో ఆరోగ్యం అనేది ఎటువంటి పాత్ర పోషిస్తుంది అంటారు? యాజ్ పర్ ది రీసెర్చ్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దీన్ని ఏమంటారంటే పిరమిడ్ ఆఫ్ లైఫ్ మాస్టరీ. జీవితం లోపల ఒక మాస్టరీ కనుక క్రియేట్ చేయాలి అంటే అన్నిటికన్నా ముఖ్యమైనది ఆరోగ్యం. మీరు ఏదైనా ఒక లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు మీ కార్ లోపల, లేకపోతే మీ మోటార్ సైకిల్ మీదో లాంగ్ ట్రావెల్ చేయాలి అంటే మీ వెహికల్ కనుక ట్రబుల్ ఇస్తుంది అనుకోండి, మీరు లాంగ్ ట్రావెల్ చేయడానికి మీలో కాన్ఫిడెన్స్ ఉంటుందా? ఉండదు. మన వెహికల్ ఫర్ లైఫ్ ఈజ్ అవర్ బాడీ. మన బాడీ కనుక ఎప్పుడైతే మన ఫిజియాలజీ ఈజ్ ఎవ్రీథింగ్, మన ఫిజియాలజీ ఒక ఆరోగ్యం కనుక మనకు బ్రహ్మాండంగా కనుక ఉన్నట్టయితే మీలో ఒక నూతన ఉత్సాహం, ఉత్తేజం, మీలో ఒక రకమైన కసి, ఎస్ నేను చేయగలను, మీ మీద మీకు ఒక అపారమైన నమ్మకం ఉంటుంది. అందుకోసం డబ్బులు ముఖ్యం కాదు, మీ పొజిషన్ ముఖ్యం కాదు, మీ దగ్గర ఒక ఆశయాలు ముఖ్యం కాదు, మీరు జీవితంలో సాధించాలనుకున్నటువంటి ఉన్నత శిఖరాలకి చేరాలనే ఒక అభిలాష ముఖ్యం కాదు. ఏది సాధించాలన్నా కూడా మీరు ఎంత దూరం ప్రయాణించాలన్నా ఫస్ట్ మీ వెహికల్ కండిషన్లో ఉండాలి. అదేవిధంగా జీవితంలో ఏది సాధించాలన్నా, జీవితంలో గొప్పవాళ్ళు కావాలన్నా, మీరు సాధించాలనుకున్నవన్నీ సాధించాలనుకున్నా అన్నిటికన్నా ముఖ్యమైనది ఈజ్ యువర్ ఫిజియాలజీ. మీ ఆరోగ్యం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను 50 సంవత్సరాల్లో ఒక 50 సార్లు కూడా నేను నా యోగా అండ్ ఎక్సర్సైజ్ చేయకుండా లేను. నేను మా అమ్మాయి పెళ్ళైనా కూడా ఆ రోజు కూడా నేను మార్నింగ్ టైం నిద్ర లేచి ఎర్లీ మార్నింగ్ ఐ హ్యావ్ డన్ మై ఎక్సర్సైజ్. ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తామో మన యొక్క ఫిజియాలజీ లోపల న్యూరోపెప్టైడ్స్ అంటే మన హ్యాపీ గ్లాండ్స్, ఎండార్ఫిన్స్ అనే ఒక కెమికల్స్ ఏవైతే రిలీజ్ అయ్యి మన పెయిన్, కష్టాలు, నష్టాలు, లేకపోతే ఈ యొక్క లో స్వింగ్స్ ఆఫ్ ది మైండ్ ఇవన్నీ దూరం అయిపోయి ఆరోగ్యం మనిషికి సగం బలం. మీరు ఆరోగ్యంగా ఉన్నట్టయితే మీ మీద మీకు ఒక అపారమైన నమ్మకం వస్తుంది, అలసిపోరు, మీరు ఏదైనా జీవితంలో మీరు సాధించగలరు. ఆరోగ్యం ఎవరికైతే ఉంటుందో మెంటలీ, ఫిజికలీ, సైకలాజికల్లీ, ఎమోషనలీ అండ్ ప్రొఫెషనలీ అన్ని విధాలా మీరు విజయాన్ని సాధిస్తారు. పిరమిడ్ ఆఫ్ లైఫ్ మాస్టరీ లోపల రీసెర్చ్ ప్రకారం డౌన్లో అన్నిటికన్నా ముఖ్యమైనది రీసెర్చ్ ప్రకారం ఈజ్ యువర్ ఫిజికల్ హెల్త్. మీరు ఫిజికల్ హెల్త్ని కాపాడుకున్నట్టయితే ఇన్ ద లాంగ్ రన్ మీరు ఏదైనా చేయగలరు. సో అలాగే సార్, అంటే చాలామంది అంటూ ఉంటారు ఎంత కష్టపడినా అంటే ఏనుగంత బలం ఉన్న చీమంత అదృష్టం ఉండాలని కూడా కొన్ని సామెతలు కూడా మనకు వినిపిస్తూ ఉంటాయి. ఎంత కష్టపడినా ఇంతైనా లక్ ఉండాలి అంటుంటారు. అంటే మీరు లక్ ఖచ్చితంగా విజయం సాధించాలంటే లక్ ఉండాలా ఎంతో కొంత? లక్ అన్నది జీవితంలో ఇంపార్టెంటే. దాన్ని ఏమంటారు,
luck is that meeting point where your alertness meets the opportunities passing by. ఆపర్చునిటీస్ అన్నవి పోతూనే ఉంటాయి, కానీ లక్ అన్నది రైట్ టైం లోపల రైట్ ఆపర్చునిటీని ఎవరైతే దాన్ని చేజిక్కించుకుంటారో వాళ్ళ జీవితంలో చాలా గొప్పవాళ్ళు అవుతారు. లక్ అన్నది అది చిన్న పాట మాత్రమే. షడ్భాగ మనుష్యానాం సప్తమం దైవ చింతనం అంటే 6 పాటలు నువ్వు చెయ్యి, ఆ 7th పాట భగవంతుడను లక్కను దానికి వదిలేసేయి. కానీ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, డూ ఇట్ 100%, నాట్ 99%. చాలామంది ఏంటి అంతే గాల్లో దీపాన్ని పెట్టి ఆ భగవంతుడే చూసుకుంటాడు, ఆ లక్కే చూసుకుంటుంది అంటే లక్ అన్నది రాదండి. మీరు మొత్తం శ్రమించిన తర్వాత ఆ లాస్ట్ లోపల మీరు లేదా లక్ అనే ఒక పదాన్ని వస్తుంది. ఎప్పుడైతే ఆ లక్ అన్నది కూడా మీరు టోటల్గా శ్రమించినట్టయితే, ఒక కెపాసిటీ బిల్డింగ్ని మీరు చేసుకున్నట్టయితే, మీలో అన్ని లైఫ్ స్కిల్స్ని మీరు డెవలప్ చేసుకున్న తర్వాత మీకు తప్పకుండా మీకు లక్ అనేది మీకు సహకరిస్తుంది. ఇది నేను ఒకసారి రాజమౌళి గారితో మాట్లాడుతున్నప్పుడు వారు అదే చెప్పారు. నేను రాత్రింబగళ్ళు నేను నా యొక్క మూవీ గురించి తప్పించి ఇంకేది ఆలోచించాను నేను. కానీ ఎంత శ్రమ పడతాను అంటే ఆ లక్ అన్నది నాకు సహకరిస్తుంది. ఆ గాల్లో దీపం పెట్టి ఆ లక్కే చూసుకుంటుంది అంటే నేను విజయాన్ని సాధించేవాడిని కాదు. నేను అందులో లూప్ హోల్స్ ఏంటి, ఎక్కడ ఫెయిల్ కాగలదు, ఎక్కడ ప్రజలకు నచ్చదు, ఇది అసలుకి ఆ గ్రిప్పింగ్ ఉందా లేదా అని చెప్పి రాత్రింబగళ్ళు ఆలోచించి ఎన్నోసార్లు నేను ఆ స్టోరీస్ని చేంజ్ చేశాను, ప్లాట్స్ని చేంజ్ చేశాను. నాకు నచ్చకపోతే నేను ఆ మూవీనే తీయను అంటాడు. అందుకోసం లక్ అన్నది మనం శ్రమపడ్డ తర్వాత లాస్ట్ పార్ట్ మాత్రమే లక్, అదే అదృష్టం. రైట్. థ్యాంక్ యూ రాధాకృష్ణ గారు. సక్సెస్ అవ్వాలంటే ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకోవాలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, ఆచార్య చాణక్యుడు నియమం ప్రకారం లైఫ్లో సక్సెస్ సాధించాలంటే నిజాయితీగా ప్రయత్నించాలి అండ్ అలాగే ఒక ప్రణాళిక కూడా రచించుకోవాలి. సో ఒక పద్ధతి ప్రకారం మనం ముందుకు వెళ్తే అండ్ అలాగే ఆ లక్ష్యాన్ని సాధించే మధ్యలో మనకి చాలామంది ఎదురవుతూ ఉంటారు, వాళ్ళను కూడా కలుపుకుంటూ పోవాలి. అలాగే ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తూ ఉండాలి అండ్ అందులో అనుభవజ్ఞుల అయిన వాళ్ళతో కూడా మాట్లాడి ఆ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. సో ఈ విధంగా కనుక మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ సాధిస్తారు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. HMTV Health Plus 24 గంటల ఆరోగ్య సంజీవిని.